పాడి పంట కంటే లాభసాటి అనుబంధ ఉపాధి రంగం జీవాల పెంపకం. కొరవడిన పచ్చిక బీళ్లు, పెరిగిన దాణా ఖర్చులు, ప్రాణాంతక జబ్బులతో ఇటీవల కాపరి కష్టాలు ఎక్కువయ్యాయి. తగ్గిన మాంసం ఉత్పత్తితో మార్కెట్లో మటన్ డిమాండ్ పుంజుకుంది. అంతంత మాత్రంగా తయారైన పశుసంవర్ధక శాఖ సహకారం వల్ల నష్టాలకు భయపడి ఆలోచన ఉన్నా ఎక్కువ మంది రైతులు వాణిజ్య పందాలో గొర్రెల పెంపకం చేపట్టలేకపోతున్నారు. అయితే కొందరు ఔత్సాహికులు మాత్రం తర్పీదు పొంది మరీ మేలుజాతి మేకల పెంపకాన్ని పక్కాగా చేపడుతున్నారు. శాస్త్రీయ పందాలో షెడ్లను నిర్మించి సమతుల ఆహారాన్ని 3 పూటలా అందిస్తూ సాంద్ర పద్ధతిలో ఆశాజనకంగా జీవాలను పెంచి లాభసాటి ధరకు విక్రయిస్తున్నారు. ఇంతకీ ఏడాది పొడవునా జీవాల పోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? మంద ఎంపిక ఎలా ఉండాలి? కాలానుగుణంగా పాటించాల్సిన మెలకువలపై ఆదర్శ రైతు మహమ్మద్ సిద్దిక్ అలీఖాన్ అనుభవాలు ఇవాల్టి రైతు రథంలో మీకోసం. పాడి గేదెలు, ఆవులతో పోలిస్తే పెంపకానికి అనువైన చిన్న జంతువులు మేకలు, గొర్రెలు మెరుగైన యాజమాన్యం ద్వారా తక్కువ పెట్టుబడితో రెండింతల లాభాలను పొందే అవకాశముంది. 4 గేదెలకు వెచ్చించే డబ్బుతో 125 నుంచి 150 మేకల పెంపకాన్ని చేపట్టవచ్చు. ఇదే ఆలోచనతో జీవాల పెంపకాన్ని ప్రారంభించారు తూర్పుగోదావరి జిల్లా కరప మండలం కరప గ్రామానికి చెందిన పఠాన్ మొహమ్మద్ సిద్దిక్. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సిద్దిక్ అలీఖాన్కు ఆది నుంచి వ్యవసాయంపై పట్టుంది. అంతేకాకుండా జంతువుల పెంపకాన్ని అమితంగా ఇష్టపడతారు. ఇంటి దగ్గర ఓ వ్యాపకం కోసం 10 ఏళ్ల క్రితం కాపరిగా మారారు. కార్యాచరణలో భాగంగా మహారాష్ట్ర వెళ్లి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ గోట్, నిమ్కన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గోట్స్ రీప్రొడక్షన్లో తర్ఫీదు పొందారు. సమగ్ర శిక్షణ తర్వాత వాణిజ్య పందాలో మేకల పెంపకానికి ఉపక్రమించారు. అనంతరం సంప్రదాయ గ్రేజింగ్ పద్ధతిలో మేపడం కాకుండా ఇంటెన్సివ్ ఫార్మింగ్కు మళ్లారు. తదనుగుణంగా 70 సెంట్లలో 2 అంచెల షెడ్ నిర్మించారు. ఒక్కో మేకకు 10 చదరపు అడుగుల చొప్పున స్థలం కేటాయించారు. ఇతర జీవులు లోపలకు రాకుండా ఇనుప కంచె ఏర్పాటు చేశారు. మేకలు, గొర్రెలు మేసేందుకు వీలుగా ఫీడర్లు ఏర్పాటు చేశారు. బీటర్ల ద్వారా స్వచ్ఛమైన మంచినీళ్లను అందుబాటులో ఉంచారు. అలా 25 మేకలు, 2 పోతులతో మొదలైన అలీఖాన్ ప్రస్థానం ప్రస్తుతం 200కు చేరుకోవడం ముదావహం. వృత్తిపరంగా నేను లాయర్నండి, అడ్వకేట్. అయితే మాకు వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఉండి వ్యవసాయం మీద కొద్దిగా అవగాహన కూడా ఉంది నాకు. అయితే నేను స్వతహాగా నాకు యానిమల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కొన్ని యానిమల్స్ పెంచడం మొదలుపెట్టాను. అది రాను 2-3 సంవత్సరాలకి కమర్షియల్ వేలో వచ్చి దీని గురించి మరింతగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ గోట్ యూపీలో ఉన్నది, అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ నిమ్కన్ ఇన్స్టిట్యూట్లో కూడా యానిమల్ గోట్స్ రీప్రొడక్షన్ మీద, గోట్స్ యొక్క ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మీద సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ 2 సబ్జెక్టులో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దాని మీద పూర్తి అవగాహనతో పర్ఫెక్ట్గా ఫార్మింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఫార్మ్ స్థాపించడం జరిగింది. 2010 నుంచి నేను ఫార్మింగ్ చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా కమర్షియల్ వేలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మార్కెటింగ్లో మంచి అవకాశం ఉన్న గోటుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి నేను ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఫార్మింగ్ స్టార్ట్ చేయడం కోసం మాకున్న సొంత ల్యాండ్ కొద్దిగా వేస్ట్ అయ్యి ఉండి తుప్పలై పెరిగిపోయి వేస్ట్ ల్యాండ్గా ఉండిపోవడంతో ఈ ల్యాండ్నే నేను శుభ్రం చేసి ఒక 70 సెంట్ల ల్యాండ్ని నేను ఈ ఫార్మింగ్ లాగా స్టార్ట్ చేశాను. ఇక్కడే జంతువులు పెట్టడం, జీవాలను పెంచడం స్టార్ట్ చేశాను. అయితే ఈ యానిమల్స్ పెరిగే కొలది వీటిని హ్యాండిల్ చేయడం కోసం ఈ మ్యాన్ పవర్ ఎక్కువగా కావాల్సి వచ్చింది. అందువల్ల నేను ఈ మెష్లు ఏర్పాటు చేసి వాటి ఫీడింగ్ అది ఏర్పాటు చేయడానికి మనకు సదుపాయం ఉండడం కోసం ఎక్కువ యానిమల్స్ని తక్కువ లేబర్ తోటి మెయింటైన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది. మరి ఎక్కువగా ఈ ఫార్మింగ్లో గ్రేజింగ్ టైప్ కాకుండా ఇన్సెంటివ్ మెథడ్లో చేయడం కోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇన్సెంటివ్ ఫార్మింగ్లో చేయడానికి మనకు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం నాకు ప్రాక్టికల్గా నేను ఫీల్ అవ్వడం జరిగింది. అందువల్ల నా ఆలోచనతో నేను 2009లో స్టార్ట్ చేసినప్పుడు ఇవేమీ కూడా వేరే ఫార్మ్స్ లేకపోవడం వల్ల నా అంతటి నేనే స్వయంగా ఆలోచించి ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది.
అయితే ఈ ఫార్మింగ్ చేయడం కోసం ఈ యానిమల్స్ ఉండడం కోసం ఒక యానిమల్కి వచ్చి 10 చదరపు అడుగులు చొప్పున 160 యానిమల్స్ ఉంచడానికి అవకాశం అయ్యే షెడ్ని నేను నిర్మించుకోవడం జరిగింది. ఆ షెడ్ నిర్మించేటప్పుడు కూడా నేను కొద్దిగా కలపని నా సొంత కలప ఉన్నది వేస్ట్గా ఉన్న కలపని నేను యూజ్ చేసి ట్రస్సుల కింద చేసుకోవడం జరిగింది. ఫార్మింగ్ అయితే కొద్దిగా కొంత మెటీరియల్ బయట నుంచి కొనుక్కొచ్చి కొంత మెటీరియల్ సొంత మెటీరియల్ కూడా ఉపయోగించి చేయడం జరిగింది. ఆ తర్వాత యానిమల్స్ని ఇన్సెంటివ్ మేరలో ఉంచడం కోసం ఈ ఫెన్సింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మెష్లు ఏర్పాటు చేయడం వలన పగలు జీవాలన్నీ బయట ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. మనకి ఫీడింగ్ ఛానల్స్, డ్రింకర్స్ అవి కూడా ఇందులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అవి పగలు అంతా బయట తిరుగుతూ ఉంటాయి. రాత్రులు మాత్రం మనం షెడ్లో ఉంచడం జరుగుతుంది సేఫ్టీ కోసం. సాంద్ర పద్ధతిలో మేకల పెంపకాన్ని కొనసాగిస్తున్న సిద్దిక్ అలీఖాన్ అధిక మాంసోత్పత్తినిచ్చే ఉత్తరాది రకాలను శాస్త్రీయంగా పెంచుతున్నారు. బర్బరీ, సిరోహి, జమునాపరి, జక్రాన్, బీటల్ జీవాలను తూర్పుగోదావరి జిల్లా రైతులకు పరిచయం చేశారు. మేకలకు సమయానుకూలంగా సమతుల ఆహారాన్ని అందించేందుకు ప్రోటీన్, పప్పుజాతి గ్రాసాలను 3 ఎకరాల్లో పెంచుతున్నారు. ఖనిజ లవణాలను మోతాదు మేరకు అందించడం ద్వారా పిల్లలు బలంగా పుడతాయంటున్న అలీఖాన్ అంటు వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు ముందస్తుగా టీకాలు వేయాలంటారు. తద్వారా వైరస్, బ్యాక్టీరియా, పీపీఆర్, ఈటీ, ఎఫెండమ్, హెచ్ఎస్, షిఫాక్స్, గోట్ఫాక్స్, నీలి నాలుక వంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే అజీర్తి సమస్యలను అరికట్టేందుకు నట్ట నివారణ మందులు, బాహ్య అంతర పరాన్న జీవులు, బ్లూటాక్స్ అందించాలని అలీఖాన్ వివరిస్తున్నారు. అయితే నట్టల నివారణ మందులు తాగించిన 3 నుంచి 7 రోజుల తర్వాత గొంతువాపు, చిటుకు రోగం, పీపీఆర్, గొర్రె మసూచి టీకాలను వేయించాలి. టీకా వ్యాధి నిరోధక కాలం ముగిసేలోగా మళ్లీ టీకాలు వేయించాలి. 2 టీకాల మధ్య 14 రోజుల వ్యవధి ఉండాలని అలీఖాన్ చెప్తున్నారు. ఇప్పుడు మనం గ్రేజింగ్ సిస్టంలో చేసినప్పుడు ఎక్కువగా నడవడం వల్ల అవి తినే ఆహారం ఎక్కువగా ఆ శక్తి అంతానే నడకకే సరిపోతుంది. అలా కాకుండా మనం ఇంటెన్సివ్ సిస్టంలో చేయడం వల్ల తిరిగే అవకాశం ఉండదు. కాబట్టి తినే తిండంతా వంటబట్టి మాంసం ఎక్కువగా ఉత్పత్తి అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఈ ఫార్మింగ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను ట్రైనింగ్లో విషయాలు నాకు మొత్తం దేశంలో ఉన్న వెరైటీస్ అన్నీ తెలియడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్లో దొరికే మేకజాతులు కొన్ని సరైన మాంసోత్పత్తి ఉన్నాయి కాకుండా ఉండడం వల్ల నేను అధిక మాంసోత్పత్తి వచ్చే వెరైటీలు నాకు అవగాహన అయింది. కాబట్టి వాటిని నేను తీసుకురావడం జరిగింది. ఇందులో బార్బరీ, సిరోహి అనేవి రకాలు గుడ్ క్వాలిటీ ఉన్న మటన్ ఉన్న రకాలు ఇవి బార్బరీ అనే రకం ఉత్తరప్రదేశ్లో దొరుకుతుంది. అది మొత్తం మేకంతా వైట్గా ఉండి దాని మీద బ్రౌన్ స్పాట్స్ ఉండి జింకలాగా అందంగా కూడా కనిపిస్తుంది. అది కూడా మటన్ క్వాలిటీ బాగుంటుంది. ఎక్కువ పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. 2-3 పిల్లలు రావడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. వీటికి 2-3 పిల్లలు వచ్చినప్పటికి కూడా వాటి పుష్కలంగా పాలిచ్చి పెంచగలిగిన శక్తి తల్లులకు ఉన్నది. సిరోహి అనే జాతి రాజస్థాన్కి చెందింది. ఆ జాతి అనేది ఎక్కువగా మాంసోత్పత్తి అవుతుంది. అదేంటంటే మామూలుగా మన స్థానిక మేకలు 35-40 కేజీలు వచ్చే టైంలో అది 60 నుంచి 70 కేజీలు అయ్యే అవకాశం ఉంది. అది కూడా క్వాలిటీ మటన్ ఉంటుంది. అవి 2 పిల్లలు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాతులు నేను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇందులోనే ఉత్తరప్రదేశ్లోనే మళ్ళీ జమునాపరి అనే జాతి ఉంది. అది ఎక్కువగా పాలిచ్చే జాతి. అది దాన్ని మటన్ కూడా మాంసం కూడా రుచిగా ఉండే రకం. అది అందువల్ల అది డ్యూయల్ పర్పస్ యానిమల్ అని చెప్తారు. అవి ఎక్కువగా పాడి కోసం ఉపయోగించే అవకాశం ఉంది. ఆ రకాలు కూడా నేను తీసుకురావడం జరిగింది. ఇందులో జక్రానా, బీటల్ అనే రకాలు ఎక్కువగా మాంసోత్పత్తి జరిగే జాతులు ఇవి. కాబట్టి ఈ జాతులు నేను ప్రప్రథమంగా ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఆంధ్రాలోనే ప్రప్రథమంగా ఈ జాతులను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఈ జాతుల మీద చాలామంది రైతులు అవగాహన పెంచుకొని ఇష్టపడి ఆ జాతులను తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంది. సాంప్రదాయ పద్ధతిలో జీవాల పెంపకం అనేది ఎక్కువగా గ్రేజింగ్ టైప్లో ఉంటుంది. అంటే జీవాలని పోషణ నిమిత్తం బయటికి తీసుకెళ్తూ ఉంటారు. అలాగా ఎక్కువ దూరం నడవడం, సరైన ఆహారం దొరకపోవడం, దొరికిన ఆహారాన్ని జీవాలు తీసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు తాగడం, గుంటల్లో ఉన్న నీరు అది పరిశుభ్రంగా లేని నీరు తాగడం వల్ల జీవాలకు ఎక్కువగా
జబ్బులు రావడానికి, వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అదే కాకుండా క్లైమాటికల్ కండిషన్స్ కూడా యానిమల్స్ ఎక్స్పోజ్ అవుతుంటాయి. ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల షెల్టర్ ఉండదు. వర్షం అది పడినప్పుడు, గ్రేజింగ్ వెళ్ళినప్పుడు వర్షం అది పడినా సరే షెల్టర్ లేకుండా వర్షంలో తడవడం అది ఉండడం వల్ల జీవాలకి వ్యాధులు రావచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా మురుగునీళ్ళు తాగడం వలన, గుంటల్లో ఉన్న నీరు, మురుగునీరు అది తాగడం వల్ల కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మళ్ళీ ఈ చిత్తడాల్లో అది తిరగడం వల్ల కాళ్ళకి పుళ్ళు పడడం అది ఉన్నది. ఈ విధంగా ఎక్కువగా యానిమల్స్కి జబ్బులు వచ్చే అవకాశం గ్రేజింగ్ సిస్టంలో ఉంది. ఆ విధంగా ఆ వ్యాధులన్నీ అరికట్టాలంటే మనం ఇన్సెంటివ్ మెథడ్లో చేసినప్పుడు మనం ఒక షెడ్ ఉండి క్లైమాటికల్ కండిషన్స్ నుండి వాటిని మనం రక్షించడం వల్ల అవుతాం, ప్రొటెక్ట్ చేసిన వల్ల అవుతాం. అదేవిధంగా మనం ఫార్మింగ్ చేసినప్పుడు మంచి మంచి గడ్డి, అంటే ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న గడ్డలు, అంటే సూపర్ నేపియర్ కానీ, కో4 కానీ, మన గిన్నీ గ్రాసు, పారాగ్రాసు ఇలాంటి వెరైటీస్ ఎక్కువ ఈల్డింగ్ వచ్చేవి మనం పెంచుకొని కట్ చేసి మనం జీవాలకు మేపడం వల్ల పూర్తిగా కడుపు నిండా తినడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ప్రతి యానిమల్ మీద మన వ్యక్తిగత శ్రద్ధ ఉండడం వల్ల, యానిమల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మన కళ్ళ ముందు ఉండడం వల్ల వాటికి వెంటనే ఏ ఇల్నెస్ వచ్చినా సరే, ఎటువంటి వ్యాధి ప్రారంభమైనప్పటికీ ప్రారంభ దశలోనే వాటిని మనం గుర్తించి సరైన ట్రీట్మెంట్ చేయించడానికి అవకాశం. మాంసం మార్కెట్లో మటన్కు మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగానూ ఎగుమతులకు పుష్కలమైన అవకాశాలున్నాయి. అయితే కొట్టాల నిర్మాణం మొదలు మేపు యాజమాన్యంలో శుభ్రతను పాటించడం ముఖ్యం. అలాగే స్థానికంగా దొరికే వాటితో సమీకృత దాణాను తయారు చేసుకుని మేపడం ద్వారా జీవాలు మంచి బరువు ఎదిగే అవకాశం ఉంటుందని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రథమంగా గొర్రెల పెంపకం చేపట్టాలనుకునే వాళ్లు 35 నుంచి 50 ఆడమేకలు లేదా గొర్రెలు 2-3 పోతులతో ప్రారంభించాలంటున్నారు. పశుసంవర్ధక శాఖ 50% రాయితీని సద్వినియోగం చేసుకోవడం, నాణ్యమైన మాంసాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చని డాక్టర్ రంజిత్ కుమార్ వివరిస్తున్నారు. గొర్రెలు, మేకలు సున్నితమైన జంతువులు. ఫలితంగా స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు అధిక మాంసాన్నిచ్చే రకాలను ఎంచుకోవాలంటారు సిద్దిక్ అలీఖాన్. మూగజీవాల నడతను తెలుసుకునే గుణం, నిశిత పరిశీలన, సహనం మన సొంతమైతే జీవాల పోషణ మంచి లాభసాటి వృత్తి. కాపరి ఆదాయాన్ని నిర్ణయించేది పునరుత్పత్తి శక్తే కాబట్టి ఆరోగ్యంగా ఉన్న విత్తనపు పోతును 20 మేకలకొకదాన్ని మందలో ఉంచాలంటారు. మంచి లైంగిక సామర్థ్యం కలిగి వృషణాలు సమానంగా ఉన్నదాన్ని ఎంచుకోవాలంటారు. అలాగే సాంద్ర పద్ధతిలో షెడ్లలో పెంచడం ద్వారా మేకలు ఆరోగ్యంగా ఎదుగుతాయంటారు. పశుపోషణలో భాగంగా నాణ్యమైన మాంసపు కృత్తులున్న గ్రాసం రకాలను పెంచాలి. మురుగునీరు, కుంటల్లోని నీటిని తాపడం వల్ల జీవాలకు వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున షెడ్లలోనే నీరందించాలంటారు. ప్రత్యేక మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి ప్రతి జీవాన్ని నిశితంగా పరిశీలించడం ద్వారా తక్కువ కాలంలో మేక ఎక్కువ బరువు తూగేలా జాగ్రత్త పడుతున్నారు. వాటిని బక్రీద్, దసరా, సంక్రాంతి జాతరలు, గృహప్రవేశాలకు విక్రయిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు అలీఖాన్. ఈ జీవాల్ని పోషించేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వాటి పోషణ, నెక్స్ట్ వ్యాధులు రాకుండా వాటి ఆరోగ్య సంరక్షణ. ఇవి చేయాలంటే మనం మంచి ఆహారం ఇవ్వడం ఒకటి ముఖ్యం. ఆ మంచి ఆహారం ఇవ్వడం అంటే మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉన్న గడ్డి రకాలు ఎంచుకోవడం, వాటికి కావాల్సిన బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఆరోగ్యపరంగా జీవాలు హెల్తీగా ఉండి అవి పునరుత్పత్తి ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయడానికి మనం ప్రోటీన్ వాల్యూస్ ఉన్న సూపర్ నేపియర్, కో4 లాంటి గడ్డి రకాలతో పాటు మనం లెగ్యూమ్స్ జాతి రకాలు కూడా, అంటే హెడ్జ్ లోసర్ను, పిల్లిపెసర, జనుము, సుబాబుల్ ఇలాంటి లెగ్యూమ్ జాతులను కూడా మనం ఆహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. 3:1 నిష్పత్తిలో వాటికి మనం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా డ్రై పౌడర్స్ కూడా ఇచ్చి మనం వాటిని ఫైబర్ వాటిని అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. ఫైబర్ ఇవ్వడం వలన వాటి జీర్ణశక్తి బాగా ఉండి వాటికి తినే ఆహారం వంటబడుతుంది. అదేవిధంగా సాయంత్రం ఒక పూట వాటికి దాణాలు, సిరియల్స్ 3-4 రకాలు, అదేవిధంగా ఆయిల్ కేక్స్ 2-3 రకాలు, తౌడు, గోధుమ పొట్టు, పెసరపొట్టు ఇలాంటివి కూడా మనం మినపొట్టు ఇలాంటివి కూడా ఇచ్చి మనం దాణాలు రోజు ఒక జీవానికి ఒక రోజుకి వచ్చి 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఇవ్వడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ విధంగా జీవాలు ఆరోగ్యపరంగా బాగుండి ఎక్కువగా పునరుత్పత్తి చేయడానికి అవకాశం ఉన్నది. పుట్టిన పిల్లలు కూడా బలంగా పుట్టడానికి అవకాశం ఉన్నది. ఆ తర్వాత వీటికి సాధారణంగా వచ్చే జబ్బులు కాకుండా అంటువ్యాధి లాంటివి కూడా వస్తాయి. వైరస్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వలన జబ్బులు చాలా రావడానికి అవకాశం ఉంది. కానీ దేవుడి దయ వలన మనకి టెక్నాలజీ పెరగడం వలన మనకి రకరకాల జబ్బులు రాకుండా ముందే ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. అవి వ్యాక్సిన్ ద్వారా మనం ఆ జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. ఆ వ్యాక్సిన్లు కూడా మనకి పీపీఆర్ అని, ఈటీ, ఎఫెండమ్, హెచ్ఎస్, షీఫాక్స్, గోట్ ఫాక్స్, బ్లూటంగ్ అనే వ్యాక్సిన్స్ ఉన్నవి. ఈ వ్యాక్సిన్స్ అన్నీ మనం ఒక సంవత్సర కాలంలో సీజనల్గా మనం చేయడం వల్ల వాటికి ప్రాణాంతకమైన జబ్బుల నుంచి మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా కాకుండా అప్పుడప్పుడు వచ్చే జబ్బులు అంటే నట్టల నివారణకి ప్రతి 3 నెలలకు ఒకసారి మనం వాటికి నట్టల నివారణ మందులు తాగించడం. ఆల్బెండాజోల్, పెన్బండాజోల్, ఆక్సిపెండాజోల్ అనే రకాలు ఉన్నాయి. అవి ఇవ్వడం వలన ఆరోగ్యపరంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్స్టర్నల్ పారాసైట్స్ కోసం ఆ బూటాక్స్ అనే మందు వాటి మీద పిచికారీ చేయడం కానీ డిప్పింగ్ చేయడం కానీ జరిగితే ఇంటర్నల్ పారాసైట్తో పాటు ఎక్స్టర్నల్ పారాసైట్స్ కూడా నివారణ జరిగి అవి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. జీవాలు క్రాస్ అయిన తర్వాత 20:1 రేషియోలో మనం ఆడమేకల్ని మగ మేకల్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. 20:1 అంటే 20 ఆడమేకలకి ఒక పోతు మేక ఉంటే సరిపోతుంది. అయితే ఈ రేషియోను మనం 15:1 లా మెయింటైన్ చేయడం వలన ప్రాక్టికల్గా మనకి ప్రతి ఆడజీవం కూడా కట్టి చూలుకి వచ్చి కట్టి ఉండడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒకసారి చూలు కట్టిన తర్వాత జెస్టేషన్ పీరియడ్ అనేది గర్భకాలం 5 నెలలు. 5 నెలల తర్వాత డెలివరీ అయ్యి ఒక పిల్ల కానీ 2 పిల్లలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. గొర్రెలు అయితే ఇప్పుడు కూడా ఒక పిల్ల ఇస్తాయి. మేకలు అయితే ఫస్ట్ ఈతలో ఒక పిల్ల ఇస్తాయి. 2వ ఈత నుంచి 2 పిల్లలు ఇవ్వడానికి అవకాశం ఉంది. మేకలు 2 పిల్లలు ఇవ్వచ్చు, 3 పిల్లలు ఇవ్వచ్చు, 4 పిల్లలు ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 3-4 పిల్లలు ఇచ్చినప్పుడు పాలు సరిపోతున్నాయా లేదా అనే విషయం మనం గమనించుకొని తగిన శ్రద్ధ తీసుకొని ఎక్కువగా వాటి పాలు సరిపోయే విధంగా చూసుకోవడం మంచిది. ఆ విధంగా శ్రద్ధ పెట్టకపోతే పుట్టిన పిల్లలు చనిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. ఈ జీవాలు కూడా మనం పుట్టిన జీవం పిల్ల 3 నెలల వరకు తల్లిపాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ తల్లిపాలు ఇవ్వడంతో పాటు మనం కూడా గడ్డి జాతులు 50 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు అలా పెంచుకుంటూ ఇవ్వడం వలన మనకి పిల్లలు ఆరోగ్యపరంగా బాగా పెరుగుతాయి. ఇదే విధంగా కాకుండా పుట్టిన పిల్ల 3 నెలల వరకు తల్లిపాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనం సంవత్సరం కాలంలో 25 నుంచి 30 కేజీలు రావడానికి అవకాశం ఉన్నది. సంవత్సర కాలం తర్వాత ఎప్పుడైతే జీవాలు 25 నుంచి 30 కేజీలు బరువు వచ్చినాయో మనం మార్కెట్కి చేయడానికి సరైన సమయం అది. ఇప్పుడు ఇది మనం ఒక జీవం 12 నెలలు పెంచేటప్పటికి 3 నెలలు తల్లిపాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనం గడ్డి కానీ దాణాలు కానీ ఇచ్చి పెంచడం వలన రోజుకి 10 రూపాయలు సుమారుగా అవుతుంది. ఈ జీవాన్ని మనం ఎక్కువగా మార్కెట్లో ఈ రోజుల్లో జీవం పరంగానే మార్కెటింగ్ జరుగుతుంది. కానీ మనం వెయిట్ పరంగా కేజీ నేను 300 రూపాయలకి అమ్ముతున్నాను. బరువు పరంగా మనం అమ్మినప్పుడు రైతుకి లాభం ఉంటుంది. అదేవిధంగా కొనుక్కున్న కస్టమర్ కూడా మనం ఎక్కువ డబ్బులు పెట్టాము, తక్కువ ఖర్చుతోటి కొనుక్కున్నాం అనేది సంజాయిషి లేకుండా ఇద్దరికి కూడా ఉభయతారకంగా ఉండే అవకాశం కేజీ లెక్కన కొనుక్కోవడం వల్ల బాగుంటుంది. మార్కెట్ రేట్లో 50% ఆఫ్ ది రేటుకి మనం లైవ్ రేట్ ఉపయోగిస్తే రైతుకి లాభంగా ఉంటుంది, కొనుక్కున్న కస్టమర్ కూడా లాభంగా ఉంటుంది. మనం ఎక్కువగా జీవాలని బ్రీడింగ్ పర్పస్ ఎక్కువగా ఆడజీవాలను పెట్టుకొని బ్రీడింగ్ చేసి వచ్చిన పిల్లల్ని మనం అమ్ముకోవడం ఒక పద్ధతి. ఆ విధంగా కాకుండా మనం అన్ని పోతు పిల్లలు తీసుకొచ్చి వాటిని 6 నెలల నుంచి 9 నెలల వరకు పెంచి అమ్మేసుకోవడం ఒక పద్ధతి. ఈ విధంగా చేసినప్పుడు ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ లాభ నష్టాలు మనకే తెలిసిపోతాయి అన్ని పోతు పిల్లలు పెట్టుకోవడం వల్ల. అలా కాకుండా ప్రొడక్షన్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు అంటే ఆడజీవాలు మెయింటైన్ చేసినప్పుడు 2 సంవత్సరాల వరకు మనకు ఇన్కమ్ ఉండదు. కానీ ప్రొడక్షన్ అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఏదైతే బయట నుంచి జీవాలను మనం కొనుగోలు చేస్తున్నామో పోతు పిల్లల్ని ఆ ఖర్చు కూడా మనకి మిగిలే అవకాశం ఉన్నది. ఆ విధంగా బ్రీడింగ్ ఫామ్తో పాటు మనం పోతు పిల్లలను కూడా అమ్ముకునే పద్ధతి మనం పెట్టుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఏ రైతైనా సరే ఫస్ట్ టైం ఫామ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అన్ని పోతు పిల్లలతో స్టార్ట్ చేసి కొద్దిగా అనుభవం వచ్చిన తర్వాత కనీసం 1 సంవత్సరం పాటు అనుభవం గడించిన తర్వాత బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేసుకోవడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. నేను స్టార్టింగ్లో 25 జీవాలతోటి స్టార్ట్ చేశాను. 25 జీవాలతో స్టార్ట్ చేసి కొద్దిగా అనుభవం వచ్చిన తర్వాత వాటిని క్రమేణా పెంచుకుంటూ వచ్చి ప్రస్తుతం 200 జీవాలను నేను మెయింటైన్ చేయగలిగిన
కెపాసిటీకి నేను ఏర్పాటు చేసుకున్నాను. అరేంజ్మెంట్స్ నేను చేసుకున్నది 200 జీవాలని ఎట్ ఏ టైం పెంచడానికి నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇవి జీవాలు ఇలా ఉన్నప్పుడు ఇవి కాకుండా పండగల్లో దీన్ని మనకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, సేల్స్ ఎక్కువగా ఉంటాయి. పండగలు అంటే బక్రీద్ కానీ, దసరా కానీ, సంక్రాంతి ఇలాంటి పండుగల్లో మనకి ఎక్కువగా డిమాండ్ ఉండి ఎక్కువగా జీవాలు అమ్ముడవడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా మామూలు పరిస్థితుల్లో కూడా మామూలు సాధారణ రోజులు, పండుగ రోజులు కాకుండా మామూలు రోజుల్లో కూడా మొక్కుబళ్ళని లేకపోతే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఇలాంటి ఫంక్షన్స్కి కూడా మనకి డిమాండ్ ఉండడం జరుగుతుంది. మనం ఉన్న ఏరియా కోస్టల్ ఏరియా, ఈస్ట్ గోదావరి డిస్టిక్. మనకి కోస్టల్ బెల్ట్లో అంతానే పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వ్యవసాయ ఆధారం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. మన రైతులకి ఇలాంటి అనుబంధ పరిశ్రమల మీద చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అయినప్పటికీ ఈరోజు కాలమాన పరిస్థితులు మారడం వలన వ్యవసాయంలో సరైన ఉత్పత్తులు రాకపోవడం, నెక్స్ట్ వచ్చిన ఉత్పత్తులు ఆఖరి నిమిషంలో తుఫాన్లో రావడం వలన పంట నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఇలాంటి అనుబంధ పరిస్థితులు పెట్టుకుంటే బాగుంటుంది. నేను స్టార్ట్ చేసింది జీవాల మీద నాకున్న వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు కమర్షియల్ వేలో రన్ అవుతూ ఉండడం వల్ల చాలామంది రైతులు నా దగ్గరకు వచ్చి సలహాలు, సంప్రదింపులు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఫార్మ్స్ పెట్టుకోవడానికి అభిలాష చూపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి రైతులకి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించడానికి నేను నిశ్చయించుకున్నాను. అదేవిధంగా చేస్తున్నాను. చాలామంది వస్తున్నారు నా దగ్గర. నా గైడెన్స్లో చాలామంది ఫార్మ్స్ పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ గొర్రెల పెంపకం ఇతను అలీఖాన్ గారి యొక్క దీంట్లోని ఈ గొర్రెల ఒక శాలలో బార్బరీ, జోడిపి అని గొర్రెలు ఉన్నాయి. చాలా ఆరోగ్యంగా వీళ్ళు పెంచుతున్నారు. వీటి వలన మనకి కావలసిన మాంసకృతులు మన ప్రజలకి మంచి మాంసం రూపంలో అందజేయడం జరుగుతుంది. ఇతను ఆధునిక పద్ధతిలో పెంచడం కూడా చాలా పద్ధతి ప్రకారంగా మన పశు వైద్యాధికారుల యొక్క సలహా మేరకు వీళ్ళు సైంటిఫిక్గా పెంచడం, వాటి యొక్క మీట్ కూడా చాలా హైజెనిక్గా అంటే పరిశుభ్రం పాటిస్తూ వాటి యొక్క ఆరోగ్యవంతమైన వాతావరణంలో వీళ్ళు పెంచడం వలన ఇతర ఎటువంటి అనారోగ్యంగా కారణాలకి దారి తీయకుండా మంచి మాంసాన్ని ప్రజలకి అందిస్తున్నారు. చాలా ఆనందకరమైన విషయం ఇది. తర్వాత ఇప్పటి వరకు మన అలీఖాన్ గారు ఎటువంటి ప్రభుత్వం నుంచి స్కీమ్స్ తీసుకోవడం జరగలేదు. కానీ ఇలాంటి రైతులకి, గొర్రెల పెంపకం రైతులకి మన ప్రభుత్వం తరపున ఈ స్కీమ్స్ కూడా వాళ్ళకి ఇప్పించినట్టయితే ఇంకా బాగా ఈ రైతులకి మంచి మాంసాన్ని చేస్తారని ఇప్పుడు ఈ స్కీమ్లో కూడా మన గొర్రెలకి ప్రస్తుతం 1+20 అంటే 20 ఆడగొర్రెలు, ఒక మగ గొర్రె, అంటే ఒక పోతు, ఆడగొర్రెలు ఒక 20, 1+20 రూపంలో, అంటే అందులో కూడా సబ్సిడీ రూపంలో మనకు ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెడుతుంది. అందులో 50% సబ్సిడీ ఉంటుంది. అంటే వీళ్ళు సగం వాటా రైతు భరిస్తే సగం వాటా ప్రభుత్వం భరిస్తుంది. అలాంటి స్కీమ్స్ కూడా ఇలాంటి రైతులకి మనం అందజేసినట్టయితే చాలా ప్రజలకి, వీళ్ళ ద్వారా ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేసి నేను చాలా ఇటువంటి ఫామ్స్కి ఇటువంటి రైతులు ఉన్నందువలన మన ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి నేను చాలా ఆనందంగా సంతోషం కలిగిస్తున్నాను అండి. తన క్లయింట్లకు న్యాయపరమైన పరిష్కారాలు చూపడంతో పాటు జీవాల కాపరులకు వాటి పోషణలో మెరుగైన సూచనలు అందిస్తూ కరప మండల రైతులకు ఆదర్శప్రాయుడయ్యారు మహమ్మద్ సిద్దిక్ అలీఖాన్. నిరుద్యోగులు అలీఖాన్ను ఆదర్శంగా తీసుకుని మేకలు లేదా గొర్రెల పెంపకం చేపడితే అనతి కాలంలోనే ఆర్థిక స్వావలంబన సాధించడం తథ్యం. కొత్త సంవత్సరంలో వచ్చే పంట కాలాలన్నీ అన్ని విధాలా కలిసి రావాలని ఆకాంక్షిస్తూ అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలలో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా